నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మే శ్రీనివాస్ పేద ప్రజల సంక్షేమం గ్రామాల అభివృద్ధి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు సబ్కీ యోజన సబ్కా వికాస్ కార్యక్రమం కింద మర్రిపూడి గ్రామ పంచాయతీలో జరిగిన ప్రత్యేక గ్రామ సభలో రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొని మొక్కలు నాటారు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు पर्यावरण सहित नौ सबकी योजना सबका विकास कार्यक्रम क्रिंद మర్రిపూడి గ్రామ పంచాయతీని ఎంపిక చేయడం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. మర్రిపూడి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఎస్సీ కాలనీకి 15 లక్షలు, రాజుపాలెం గంగపాలెంకు 15 లక్షలు, సిమెంట్ రోడ్డులు కాలువల నిర్మాణానికి కొండ మీద లక్ష్మీ నరసింహ దేవస్థానం సిమెంట్ రోడ్డు నిర్మాణానికి 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 4 నెలల్లోనే కేవలం మర్రిపూడి గ్రామానికి 80 లక్షల రూపాయలు మంజూరు చేయడం పట్ల సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. 75 సంవత్సరాలు పైబడిన వారందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి గ్రామ అభివృద్ధికి వారి అనుభవాలు సలహాలు తీసుకోవడమే ఈ ప్రత్యేక గ్రామ సభ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈరోజు ప్రత్యేక గ్రామ సభ ద్వారా మనకి గ్రామ స్వరాజ్ మన స్వాతంత్రం వచ్చి 75 నిండింది కాబట్టి 75 సంవత్సరాలు పైబడిన పెద్దవాళ్ళు ఎంతమంటే వాళ్ళందరినీ కూడా ఈ సభకు పిలిపించి వారి యొక్క ఆలోచనలు చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళ ఊర్లో వచ్చే మార్పులు వాళ్ళకి ఏం కావాలి అనేటువంటిది చెప్పించి ఈ గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు రచించి వాటిని అమలుపరచాలనే ఉద్దేశమే ఈనాటి ప్రత్యేక గ్రామ సభ యొక్క లక్ష్యం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడికి మంజూరైన రోడ్డు విషయంలో ఫారెస్ట్ క్లియరెన్స్ లేకపోతే ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా దాదాపుగా పూర్తయింది. నోట్ ఫైల్ మీద కూడా మనకి ఫారెస్ట్ అధికారులు సంతకాలు పెట్టారు. రేపు ఉత్తర్వులు వస్తున్నాయి. అందువల్ల ఆ తార్ రోడ్డు కూడా దేవస్థానం మనం మెట్ల మార్గం వరకు కూడాను అతి త్వరలో పూర్తి చేపించేసి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కృషి చేసిన దానిలో నాకు పూర్తి సహాయ సహకారాలు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం నుంచి కూడా వచ్చాయి. మీ డిఈ గారు ప్రత్యేకంగా ఆ కార్యాలయాల చుట్టూ నేను పంపించి ఫోన్లు మాట్లాడి తీసుకొచ్చా కూడా తెలియజేస్తున్నాం. ఈ గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా చేయాలంటే మీరందరూ కూడా సహకరించాలి. ఇళ్ల మధ్యలో నైద్యపలు లేకుండా, అదేవిధంగా కాలువల్లో ఏమంటే అవి ఇవ్వకుండా చేసాలి. పంచాయతీ కార్యదర్శి అదేవిధంగా పంచాయతీ సచివాలయ ఉద్యోగులు శ్రద్ధ తీసుకొని ఈ గ్రామాల్లో స్వచ్ఛ మర్రిపూడిగా చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ బాపూజీ మహాత్మా గాంధీ స్వాతంత్ర సమరంలో ప్రధాన భూమిక పోషించిన వారి జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. మర్రిపూడి గ్రామంలో జరుపుకుంటున్న ప్రత్యేక గ్రామ సభలో వృద్ధులను ఆహ్వానించి వారి సలహాలు తీసుకోవడం గ్రామాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని అన్నారు. గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. పూజ్య బాపూజీ స్వాతంత్రానికి ఎంతో వారు కష్టపడి అసూలు బాటిన ఒక గొప్ప మహా వ్యక్తి వారి 155వ జన్మదినం సందర్భంగా స్వచ్ఛతీ హీ సేవా కార్యక్రమం అనేది కూడా ఇంకోటి మర్యాద కూడా జరుపుకుంటూ ఈ గ్రామ సభ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రధానమంత్రి గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి వయో వృద్ధులే దేశానికి అవసరమైన వాళ్ళు. యువకులందరూ కూడా ఉత్సాహంగా ఉంటారు, కానీ వయో వృద్ధులు అనే వాళ్ళు వాళ్ళ అనుభవాలను కూడా యువకులు కూడా ఏర్పరిచేదాని కొరకు ఒక మంచి అవకాశాన్ని ఒక వేదికగా ఏర్పరిచారంటే ఎంతో మనం ప్రశంసించవలసిన విషయం. అది ఇక్కడ ఎంపీగా నేను చేయవలసిన విషయాలుంటే ఎప్పుడైనా నా దృష్టి కూడా తీసుకుని రండి. ఖచ్చితంగా మంత్రి గారు, స్వామి గారు, మేమిద్దరం కూడా కలిసి అటుగా ఈ ప్రాంతాల అభివృద్ధిలో అనేది అంటే దావంచల సత్య మిగతా వాళ్ళు ఉన్నారు, కోన చంద్రరావు గారు వారు కూడా ఉన్నారు, జనార్దన్
కళ్యాణ్ గారు అందరూ కలిసికట్టుగా కూడా పనిచేస్తూ ఈ మణిపూర్ ప్రాంతం కూడా మనం ఎప్పుడు కూడా గౌరవమైన ప్రాంతం అనేది కూడా తెలుపుకుంటూ ఖచ్చితంగా ఈ అభివృద్ధిలో మేమందరం కూడా మీకు తోడ్పాటుగా ఉంటాం. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ దివస్గా జరుపుకుంటున్నామని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ చేసిన త్యాగాలను మనమంతా స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అదేవిధంగా గత 15 రోజుల నుండి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించుకుంటున్న 750 గ్రామ పంచాయతీలో మర్రిపూడి గ్రామం ఒకటని అన్నారు. ఈ సందర్భంగా కెల్లంపల్లి ఎస్టీ కాలనీకి చెందిన మహిళలు విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 55,000 రూపాయల చెక్కును మంత్రి కలెక్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ చిరంజీవి, డిపిఓ ఉషారాణి, డిఆర్డీఏ పీడి వసుంధర, డ్వామా పీడి జోసెఫ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సురేష్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మణనాయక్, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ దివాస్ ని ఈ రోజు జరుపుకుంటున్నాము. లాస్ట్ 15 డేస్ నుంచి స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం కూడా మన గౌరవనీయులు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో వివిధ యాక్టివిటీస్ మనం జరుపుకున్నాము. స్వచ్ఛతాకి భాగీదారి, సంపూర్ణ స్వచ్ఛత, సఫాయి మిత్ర, హెల్త్ క్యాంప్ అయినా రకరకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా ఇక్కడ సఫాయి మిత్ర వారికి కూడా ఇక్కడ ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మరిపూడి గ్రామ పంచాయతీలో స్పెషల్ గ్రామ సభ పెట్టి దీంట్లో 75 వయసు దాటిన వారిని వయోవృద్ధులని ఇక్కడ ఈ మీ గ్రామ సభ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 3 నుంచి 21వ తేదీ వరకు టీచర్స్ ఎలిజిబుల్ టెట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఒంగోలులో 2 కేంద్రాల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బ్రిలియంట్ కంప్యూటర్స్ మామిడిపాలెంలోని ఎన్సిసిఎస్ ఏఏ కేంద్రాలలో అభ్యర్థులు ఆన్లైన్ పరీక్షలకు హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. నగరంలోని 2 కేంద్రాల్లో పరీక్షలకు 240 మంది అభ్యర్థులు నమోదు కాగా 22 మంది ఆబ్సెంట్ అయినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రూట్ మ్యాప్ పంపామన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, డిపార్ట్మెంట్ అబ్జర్వర్స్తో పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా అక్టోబర్ 3 నుండి మరి 21వ తేదీ వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయి. గౌరవ కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో మనకు కావాల్సినటువంటి ఆల్ లైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితోటి కన్వర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేశారు. మరి అభ్యర్థులందరూ కూడా చాలా ముందుగానే వాళ్ళు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం, మనకి అలాట్ అయినటువంటి ఈ జిల్లాలో 4 సెంటర్స్ అలాట్ అయినాయి. 4 సెంటర్స్లో కూడా మార్కాపురం డివిజన్లో ఒక 2 సెంటర్స్, మరి ఒంగోలులో కూడా 2 సెంటర్స్ ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ ఇప్పుడు మా ఫస్ట్ డే కాబట్టి ఇక్కడ యాజ్ అ డియూగా అబ్జర్వేషన్ చేసిన సెంటర్లో మనకి ప్రజెంట్ ఈ స్థానికంగా ఉన్నటువంటి సెంటర్స్లో డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, అదేవిధంగా బందోబస్తు, ఏఎన్ఎంస్ మనకి ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ ప్రకారంగా మన ఫ్లయింగ్ స్క్వాడ్ దగ్గర నుంచి నోడల్ అధికారి దగ్గర నుంచి అందరూ కూడా చాలా మనకి సన్నద్ధమై ఉన్నారు. ఎగ్జామినేషన్స్ చాలా స్మూత్గా రావడానికి సెంటర్స్లో అన్ని ఏర్పాట్లు, అన్ని ఎటువంటి వసతులకి ఇబ్బంది కలగకుండా అందరూ అభ్యర్థులు చాలా హ్యాపీగా ఎగ్జామినేషన్ సిద్ధపడి ఉన్నారు, రాస్తూ ఉన్నారు అనమాట. మనకి రోజు అలాట్మెంట్ ఈరోజు 240 ఉంది. 240కి అటెండెన్స్ 218, అంటే ఆబ్సెంటీస్ 32 మెంబర్స్ ఉన్నారు. 240 మైనస్ 218 22 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు. ఈరోజు మార్నింగ్ సెక్షన్ ఇది. అదేవిధంగా మళ్ళీ ఆఫ్టర్నూన్ సెక్షన్కి కూడా అలాట్మెంట్ అరేంజ్మెంట్ ప్రిపరేషన్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ చేసుకుంటున్నాం. అభ్యర్థులకి అందరికీ రూట్ మ్యాప్ మరి రావడానికి అన్ని, అంటే ఆర్టీసీ దగ్గర నుండి కింది రూట్ వరకు పిల్లలకి ఎటువంటి అభ్యంతరాలు అవసరాలు ఉన్నప్పటికీ కూడా హెల్ప్ లైన్ ఉంది మన డిఓస్ ఆఫీస్లో. మనం ఈ హెల్ప్ లైన్ ద్వారా అభ్యర్థులు ఎవరైనా వాళ్ళకి అవసరాన్ని బట్టి వివరాలు ఏమైనా ఇంకా డౌట్స్ వస్తే కనుక క్లియర్గా మనం అక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక రెండోది, పిల్లలు నామినల్ రోల్ ప్రకారంగా వాళ్ళకి ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ నేమ్లో కానీ లేదు వాళ్ళ అడ్రస్సెస్లో కానీ వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కనుక ఉన్నట్టే కనుక మన సెంటర్లోనే అక్కడ సిఎస్ ఆధ్వర్యంలో చెక్ చేసుకోమని వాళ్ళని కరెక్షన్ చేసుకోమని అవకాశాలు కూడా ఇచ్చారు. సనాతన ధర్మ పరిరక్షణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా జనసేన
వీర మహిళలు తెలుగు మహిళలు నగర సంకీర్తన నిర్వహించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీర మహిళలు తెలుగు మహిళలు ఒంగోలులో ఓం నమో నారాయణ సంకీర్తన ర్యాలీని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు షేక్ రియాద్, నాయకులు కంది రవిశంకర్ ఆధ్వర్యంలో సమతానగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి అద్దంకి బస్టాండ్ వరకు సంకీర్తన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు నాగిశెట్టి బ్రహ్మయ్య, చిట్టెం ప్రసాద్, చనపతి రాంబాబు, ముత్యాల కళ్యాణ్, బొందిలి శ్రీదేవి, పల్లా ప్రమీల, గోవింద్, కోమలి, శబరి, ఆకుపాటి ఉష, శంకర కళ్యాణి, శీలం నాగేంద్ర, నక్క ప్రమీల, వై అనూష, తెలుగు మహిళలు పసుపులేటి సునీత, అర్ల వెంకటరత్నం, అనంతమ్మ, నినమానూరి పావని, గంగవరపు పద్మావతి, కొక్కెలగడ్డ లక్ష్మి, ఎం ప్రశాంతి, షేక్ ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు. పది రోజులుగా తిరుపతి లడ్డూపై జరుగుతున్నటువంటి వివాదంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి దీక్షకి మద్దతుగా ఈరోజు నగర సంకీర్తన కార్యక్రమం ఎన్డీఏ కూటమి ఇటు జనసేన పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ముగ్గురు కూడా కలయికలో మహిళల ఆధ్వర్యంలో ముందుగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఈరోజు ఒంగోలు నగరంలో నగర సంకీర్తన చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కళ్యాణ్ గారికి మద్దతుగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరుగా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి లడ్డూ మీద జరిగినటువంటి కల్తీ వ్యవహారాన్ని బయటికి తెచ్చే విధంగా హిందూ సాంప్రదాయం మీద జరుగుతున్నటువంటి అన్యాయానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిలబడినటువంటి తీరు నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ప్రతి ఒక్క మతాన్ని, ప్రతి ఒక్క కులాన్ని కూడా గౌరవించేటటువంటి వ్యక్తి. ఎక్కడ ఏం జరిగినా, ఏ మతానికి ఏం జరిగినా, ఏ కులానికి ఏం జరిగినా మొదటి నుంచి కూడా ముందుండేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు హిందూ ధర్మంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, హిందువులు జరుగుతున్నటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యావత్తు భారతీయులు అందరూ కూడా స్వాగతించడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఈ కల్తీ నెయ్యిలో ఎవరైతే లడ్డూలో కలిపినటువంటి కల్తీ నెయ్యిలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వీర మహిళలకి, తెలుగు మహిళలకి, అలాగే జన సైనికులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 11 రోజుల నుంచి జరుగుతున్న ఈ దీక్ష శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన గుడికి వెళ్ళి దండం పెట్టుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఈ నగర సంకీర్తనం ప్రతి ఒక్కళ్ళు జరుగుతున్న ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు మెయిన్ ఎన్డీఏ కూటమి, ఈ ఆడవాళ్ళందరూ, మహిళలందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ దాంట్లో పాల్గొని చాలా ఆనందంగా దేవుడు పూజలు చేసుకొని ఈ 2 రోజుల నుంచి చాలా ధన్యవాదాలు చెప్తున్నానండి మహిళలకి, ప్రతి ఒక్కరికి. ఇక్కడ ఈ కూటమిలో ప్రతి ఒక్కళ్ళు టీడీపీ వాళ్ళు కానీ, బీజేపీ కానీ, నెక్స్ట్ జనసేన వీర మహిళలు కానీ, ప్రతి ఒక్కళ్ళు జన సైనికులు కానీ అందరూ కలిసి ప్రతి ఒక్కళ్ళు రావడం వలన ఈ కూటమికి బలం వచ్చిందండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జయం ఏంటంటే హిందూయిజం ప్రతి ఒక్కళ్ళు గౌరవించాలి, ప్రతి మతాన్ని గౌరవించాలి. ఆయన ప్రతి ఒక్కళ్ళని ఫస్ట్ నుంచి అందరిని కలుపుకొని వెళ్ళే మనస్తత్వం. కానీ అదే విధంగా మాకు జన సైనికులకి, వీర మహిళలకి ఎంత నేర్పించారండి. ఇదే విధంగా వీళ్ళందరూ ఈరోజు ఈ కూటమిలో ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాకు అండగా నిలబడి, టీడీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ చాలా అండగా నిలబడి ఈరోజు ఈ ర్యాలీని కానీ, ఈ నగర సంగీతం కానీ ప్రతి ఒక్కరిని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి.
హిందూ ధర్మాన్ని కాపాడుతూ అలాగే పరమతాల్ని గౌరవించే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇలాంటి ధర్మాన్ని కాపాడాలి అనే మంచి ఉద్దేశంతో ఇది తీసుకున్నారు. దీనికి సంఘీభావంగా 4 రోజుల నుంచి కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు నగర సంకీర్తన ఎంతో ఘనంగా జనసేన వీర మహిళలు, తెలుగు మహిళలు, అలాగే జనసేన నాయకులు, జన సైనికుల ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగింది. ప్రతి కార్యక్రమాన్ని ఇలాగే విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం. సనాతన ధర్మ పరిరక్షణకై ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నందుకు మేమందరం సంఘీభావంగా తెలుగు మహిళలము, వీర మహిళలు అందరం కలిసి ఈరోజు ఒంగోలు నగరంలో సంకీర్తన కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమం నిర్వహించడం కూడా చాలా గౌరవప్రదంగా కూడా అనిపిస్తోంది. ఎందుకంటే సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీక్షకి మేమందరం సంఘీభావం తెలిపడం అనేది చాలా ఆనందదాయకము. వైసీపీ జిల్లా నూతన అధ్యక్షునిగా దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ నెల 4వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా హౌసింగ్ బోర్డులో నూతన పార్టీ కార్యాలయం ఆవరణలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శరవేగంగా కార్యక్రమాలని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. పార్టీ నాయకులు, బూచేపల్లి అభిమానులు, కార్యకర్తలు కార్యాలయానికి చేరుకొని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రులు, వైసీపీ సీనియర్ నాయకులు, జిల్లాలోని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరు కానున్నారు. దాదాపు 5,000 మంది కార్యకర్తలు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తున్నారని సమాచారం. ఇప్పటికే నగరంలో పలు కూడళ్లలో నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారానికి వచ్చేవారికి పెద్ద ఎత్తున భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. డివిజన్ అధ్యక్షులకి, అదేవిధంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్పొరేటర్లు, మరి పార్టీ నాయకులందరికీ నిన్న మీటింగ్ పెట్టుకొని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్తపట్నం మండలం నుంచి దాదాపు 400 నుంచి 500 మంది దాకా వస్తామన్నారు. అదేవిధంగా ఒంగోలు మండలం నుంచి కూడా 300 పైన వస్తానని చెప్పారు. మరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 5,000 మంది పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దయచేసి అందరూ కూడా మా మనవి వైఎస్ఆర్సీపీ అభిమానులందరూ కూడా మరి పార్టీ ప్రతిష్టకి మరి మీరందరూ నుంచోవాలి. కాబట్టి ఈ టైంలో మీరందరూ పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా జగనన్నకి మన ఒంగోలు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు బలంగా ఉన్నారని మరి ఒకసారి ఆయనకి నిరూపించవలసిందిగా అందరినీ మనం చేస్తాం. బాధ్యతలు తీసుకుని జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మొత్తం ఏదైతే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం సంబంధించిన 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కార్యకర్తలు, శ్రేణులు మరి ఎక్కువగా మరి ఆయన బలపరిచి జిల్లాని వైఎస్ఆర్సీపీ రాబోయే మరి ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్ కానీ స్థానిక సంస్థలు ఏదైనా ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ మరి జెండాన్ని రెపరెపలాడించాలని అందరిని కోరుకుంటూ ఈ మీటింగ్కి తప్పకుండా అందరూ ఆదరవు. దసరా సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు సంస్థ రీజనల్ మేనేజర్ బి సుధాకర్ బాబు తెలిపారు. హైదరాబాద్ నుంచి 136, బెంగళూరు నుంచి 8, చెన్నై నుంచి 5 సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇందులో ఏసీ స్లీపర్, నాన్ ఏసీ స్లీపర్ ఉంటాయని అన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నడుస్తాయని అన్నారు. సాధారణ రోజుల్లో మాదిరిగానే ఛార్జీలను వసూలు చేస్తామని అన్నారు. ప్రయాణికుల కోసం ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. రాను పోను ఒకేసారి రిజర్వేషన్ చేసుకున్న వారికి ఛార్జీ మొత్తంలో 10% రాయితీ లభిస్తుందని అన్నారు. 136 బస్సులు ఎడిషనల్గా ఆపరేట్ చేస్తున్నాము. అంటే ఇది 140 షెడ్యూల్ బస్సులకి అదనంగా. సో ఇందులో అన్ని రకాలు ఉన్నాయండి. ఎక్కువగా ఏసీ, అల్ట్రా డీలక్స్ అండ్ సూపర్ లగ్జరీ. సో అత్యధికంగా 8, 9, 8వ తారీఖు నుంచి మొదలుపెట్టి 11, 12, 13 వరకు కూడా ఈ స్పెషల్ సర్వీసులు నడపడం జరుగుతుంది. సో ఎక్కువ హైయెస్ట్ నంబర్ 10వ తారీఖున 40 స్పెషల్స్ తిప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఇన్ అడిషన్ టు రెగ్యులర్ 35 బస్సెస్. రెగ్యులర్గా తిరుగుతున్న 35 బస్సులకి ఇది అదనంగా 40 బస్సులు ఆ తారీఖున ఉంటాయి.
అలాగే 11వ తారీఖున మ్యాక్సిమం 55 బస్సెస్ ప్లాన్ చేస్తాం. సో ఇవన్నిటికి కూడా అడ్వాన్స్ రిజర్వేషన్స్ ఆల్రెడీ హైదరాబాద్లో అరేంజ్ చేస్తున్నారు. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో చేసుకోవాలన్న వాళ్ళకి. యాక్చువల్గా స్టేట్లో హైయెస్ట్ నంబర్ హైదరాబాద్కి తిప్పేది దసరా సందర్భం కావచ్చు, ఎక్కువగా ఒంగోలు రీజియన్ నుంచి వెళ్తున్నాయి ఎక్కువ. అంటే డిమాండ్ కూడా ఉంది. సుమారుగా 75 బస్సుల దాకా మనకి కొత్త బస్సులు మన ఫ్లీట్లో చేరటం జరిగింది. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. కరెక్ట్గా దసరా ముందర ఈ బస్సులు రావటం ఎంతగానో ఉపయోగకరం ప్రయాణికులకి. సో ఇప్పటికే ఆల్రెడీ అవన్నీ కూడా ఆపరేట్ అవుతున్నాయి. అందులో చాలా వరకు ఏంటంటే 6 కొత్త ఇందిరా బస్సులు వచ్చాయి జిల్లాకి. అలాగే ఆల్రెడీ ఒక 2 స్టార్ లైనర్స్ ఒంగోలు నుంచి వచ్చి ఉన్నాయి, తిరుగుతున్నాయి. సో ఇంకో 2 బస్సులు కూడా యాడ్ అవుతున్నాయి స్టార్ లైనర్స్. ఇవన్నీ కూడా హైదరాబాద్ రూట్లోనే పంపించే ఏర్పాటు చేస్తాం. అలాగే ఇంకోటి ఏంటంటే ఈసారి బెంగళూరు కూడా మేము 5 బస్సులు ప్లాన్ చేస్తాం, అంటే ఎంటైర్ 3 days లోపల. అలాగే చెన్నైకి 8 బస్సులు ప్లాన్ చేస్తాం. సో అటువైపు కూడా రిజర్వేషన్స్ అనేది మొదలు పెట్టడం జరిగింది. వీటికి తోడు ఇవన్నీ కూడా ఈ 136 ప్రీ దసరా 136 అయితే, అలాగే సైమల్టేనియస్గా మనకి విజయవాడ సెక్టర్ కూడా చాలా బాగుంటుంది ఈ దసరా సందర్భంగా. భవానీ మాల వేసుకున్న వాళ్ళు అయితేనేమి, లేకపోతే జనరల్గా దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. ఇది లాస్ట్ టైం కూడా 66 బస్సులు ఏమో తిప్పాం. ఈసారి విజయవాడ కూడా 70 బస్సులు ప్లాన్ చేస్తాం. సాధ్యమైనంత వరకు మనకున్న స్ట్రెంగ్స్లో మనకున్నటువంటి బస్సుల్లో మ్యాక్సిమం హైదరాబాద్ రూట్లో ప్లాన్ చేస్తున్నాం ఈసారి. అందులో కొత్త బస్సులు కలవటం వల్ల మనకి అదొక అడ్వాంటేజ్ ఉంది. ప్రయాణికులు ఆకట్టుకోవడానికి డెఫినెట్గా కొత్త బస్సులు అన్నీ కూడా ఇంచుమించు హై ఎండ్ వెహికల్స్, స్పెషల్ టైప్ వెహికల్స్ వచ్చాయి. సో ఈ రకంగా మరి ప్రకాశం జిల్లాకి చాలా బస్సులు వచ్చాయి. మిగతా స్టేట్లో మిగతా జిల్లాల కన్నా ఎక్కువగా వచ్చాయి. సుమారు 75 బస్సులు కొత్త ఒకసారి రీప్లేస్ అయ్యాయి అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఎక్కువ అల్ట్రా డీలక్స్లు, సూపర్ లగ్జరీలు. అంటే మాకు రిజర్వేషన్ బస్సు లేదు అనే మాట అనిపించుకోకుండా ఉండడానికి సాధ్యమైనంత వరకు ప్రొవైడ్ చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఈసారి కూడా సాధారణ రేట్లో తీసుకెళ్ళటం జరుగుతుంది ఎప్పటి మాదిరిగానే. అదేవిధంగా వీటన్నిటికి కూడా సాధారణ ఛార్జీలే వర్తిస్తాయి ఏ టైప్ ఆఫ్ సర్వీస్ పెట్టినా కూడా. అలాగే అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి 10% కన్సెషన్ ఉంది. సో మాకున్న పరిధిలో, మాకున్న లిమిటేషన్స్లో మేము మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి నేను ప్రయాణికులకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు అంటే ఆర్టీసీని ప్రిఫర్ చేయడం ద్వారా మీకు అనేక విధాల మనకి ఉపయోగం ఉంది. అలాగే ట్రాన్స్పరెంట్గా ఉండి మీరు రిజర్వేషన్స్ ఆన్లైన్లో చేసుకోవచ్చు. రేట్లు అనేటువంటివి ఇప్పుడు ముందుగా చేసుకునే వాళ్ళకి ఏ రోజైనా అందుబాటులో ఉంటాయి టికెట్లు. ఎప్పటి మాదిరి మరి నేను మళ్ళీ ప్రయాణికులు కోరేదంటే, ప్రైవేట్ వాహనాల వైపు మొగ్గు చూపకండి. సాధ్యమైనంతవరకు మేము ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి సో ఆర్టీసీని వినియోగించుకోండి, ఆర్టీసీని బలపరచండి. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్లో కార్డియాలజీ విభాగంలో ట్రాన్స్ క్యాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ అనే అత్యాధునికమైన చికిత్స చేశారు. ఆపరేషన్ లేకుండా మూసుకుపోయిన గుండెలోని కవాటాలను ఈ చికిత్స ద్వారా మార్పిడి చేసి అరుదైన ఘనత సాధించారు. దేశంలో ఈ చికిత్స చేసే అతి తక్కువ ఆసుపత్రుల జాబితాలో ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ చేరింది. కిమ్స్ ఆసుపత్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. 76 ఏళ్ల వ్యక్తికి పరీక్షలు చేసి అతని గుండెలో అయోర్టిక్ వాల్వ్ అను కవాటం పూర్తిగా దెబ్బతినటం వైద్యులు గుర్తించారు. ఇతనికి అంతకుముందే బైపాస్ ఆపరేషన్ జరిగింది. ఊపిరితిత్తుల సమస్య కూడా ఉండటం వలన ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా కవాటాన్ని మార్చడం పేషెంట్ ప్రాణానికి చాలా ప్రమాదం అని గుర్తించి డాక్టర్ కపిల్ కార్తికేయ రెడ్డి తావి అనే చికిత్స చేశారు. దేశంలో తావి చికిత్స చేయగల అతి తక్కువ ఆసుపత్రుల జాబితాలో కిమ్స్ హాస్పిటల్ చేరడం చాలా ఆనందంగా ఉందని డాక్టర్ కపిల్ కార్తికేయ రెడ్డి తెలిపారు. పేషెంట్ అతి తక్కువ సమయంలోనే పూర్తిగా కోలుకున్నారని చెప్పారు. చికిత్సను విజయవంతంగా పూర్తి చేసేందుకు డాక్టర్ కపిల్ కార్తికేయ రెడ్డిని హాస్పిటల్ యాజమాన్యం, ఇతర వైద్య సిబ్బంది అభినందించారు. మెట్రో నగరాలతో
పోటీ పడుతూ వైద్య సేవలో కిమ్స్ హాస్పిటల్ ముందడుగు వేసిందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి గిరినాయుడు తెలిపారు. సమావేశంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కె అంకిరెడ్డి, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీహరి రెడ్డి పాల్గొన్నారు. సో మేము చేసినటువంటి టావీ అనేది ఇంతకుముందు మనం ఆల్రెడీ ఒక ప్రొసీజర్ చేసాము. ఇది రెండో ప్రొసీజర్, డిఫరెంట్ ప్రొసీజర్ అనమాట. అంటే అప్పుడు ఉన్నటువంటి పేషెంట్కి ఇప్పుడున్న పేషెంట్కి ఎంటైర్లీ డిఫరెంట్ ప్రొసీజర్ చేశాం కాబట్టి అది మీ అందరి ద్వారా అందరికీ ప్రకాశం జిల్లా వాసులందరికీ కూడా మనం దీన్ని పరిచయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా మనకు డాక్టర్ కపిల్ కార్తికేయ రెడ్డి గారు, ఆయన కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, అలాగే మన మెడికల్ సూపరింటెండెంట్ శ్రీహరి గారు, యాజ్ యూజువల్గా పేషెంట్ బ్రహ్మారెడ్డి గారు, అల్లభాయ్ ప్రసాద్ రెడ్డి గారు కూడా ఇక్కడ అనుకుని ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే మనం చేసేటువంటి ప్రతి ప్రొసీజర్ అనేది పేషెంట్లందరికీ కూడా, అంటే మనకు ప్రకాశం జిల్లా వాసులందరికీ తెలిస్తే వాళ్ళు వేరే వేరే నగరాలకు వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఆ చేసుకునే దానికంటే అతి తక్కువ ఖర్చులో అత్యంత అరుదైన ఒక చికిత్స చేయడం జరిగింది. దాని పేరు ఏంటంటే టావీ, అంటే ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్ ఇంప్లాంటేషన్. నార్మల్గా ఏంటి అంటే మన గుండెలో కవాటాలు ఉంటాయి 4. ఆ కవాటాలు ఏదన్నా కాల్షియం పట్టో వయసు ప్రభావం వల్లనో మెల్లగా మూతపడడం జరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ అట్లా మూతపడిన తర్వాత కవాటాలు మూతపడితే మామూలుగా ఇప్పటి వరకు ఉండేది ఏంటి అంటే ఆపరేషన్ ఒకటే మార్గం, అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ. ఇంతకుముందు రక్తనాళాలు బ్లాక్ అయితే బైపాస్ సర్జరీలో రొటీన్గానే చేస్తున్నాం. కానీ కవాటాలు బ్లాక్ అయ్యాయి అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ ఒకటే మార్గం. మనకి బ్రహ్మారెడ్డి గారు, తనకి 76 ఏళ్ల వయసు, ఆల్రెడీ ఇంతకుముందు బైపాస్ ఆపరేషన్ అయింది. అతను కళ్ళు తిరిగి పడిపోయి వచ్చారు, టెస్ట్ అన్నీ చేస్తే కవాటం పూర్తిగా దెబ్బతినింది. ఈయనకి కానీ మనం ఓపెన్ హార్ట్ సర్జరీ చేశాము అంటే సర్జరీ నుంచి బయటకు వచ్చే అవకాశం. అట్లా జరిగినప్పుడు గుండెలోంచి బయటికి రక్తం వెళ్ళదు, అంటే బాడీకి రక్తం సరిగా వెళ్ళదు గుండె. సో దీనివల్ల ఏంటంటే తల తిరగడం, మైకం కమ్మినట్లు ఉండడం, ఆయాసం, నొప్పి రావడం, గుండె గట్టి కొట్టుకొని దడ రావడం జరుగుతూ ఉంది. సో ఇట్లా వచ్చిన పేషెంట్కి మనకి ఖచ్చితంగా వాల్ రీప్లేస్మెంట్ చేయాలి. సో 2 ఆప్షన్స్, అటువైపు చూస్తే సర్జరీ, ఇటువైపు చూస్తే టావీ మనం చేసింది. తొడ దగ్గర నుంచి ఒక సన్న పైప్ లాంటిది లోపలికి పంపించి గుండె దగ్గర చేస్తాము. ఓపెన్ అంటే అది చూడండి, గుండె మొత్తం కొయ్యాల్సి వస్తుంది, కండరాలు కానీ ఎముకలన్నీ. ఈ టావీ ప్రొసీజర్లో చూడండి, పైప్ అట్లా వెళ్ళి జస్ట్ గుండె దగ్గరికి వెళ్ళి అక్కడ ఓపెన్ చేస్తామన్నమాట. ఈ పైప్ ఇట్లా పంపించేసి పైదాకా అక్కడ మనం గుండె ఎక్కడైతే మనకు అక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ పెట్టి ఓపెన్ చేయొచ్చు. చూడడానికి సింపుల్గా కనిపించిన చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఇది. ఏ విషయంలో చిన్న తప్పు జరిగినా పేషెంట్ ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది. ఇది మన దగ్గర చేసిన ప్రొసీజర్ వీడియో. ఫస్ట్ ఈయనకి చాలా గట్టిగా మూతపడిపోవడం వల్ల బెలూన్ చేసాం ఫస్ట్. ఆ బెలూన్ అనేది చూడండి మీరు అక్కడ అటువైపు మంది ఫ్లోరో వీడియో, అది నీట్గా ఫస్ట్ బెలూన్తో కొంచెం ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత వాల్వ్ అనేది అక్కడ వాల్వ్ కనిపిస్తుంది కదా, వాల్వ్ కరెక్ట్గా కవటం మధ్యలో పెట్టి దాన్ని ఓపెన్ చేసాము. సో ఓపెన్ చేసిన వెంటనే పేషెంట్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా 100% సక్సెస్గా చేసాము ఈ ప్రొసీజర్. మా బ్రదర్ సిస్టర్ యూఎస్లో ఉంటారు అన్న. మనం చెన్నై కానీ లేకపోతే విజయవాడ కానీ హైదరాబాద్ కానీ లేకపోతే బాంబే కానీ ఎక్కడైనా సరే ఎంత ఖర్చు అయినా పర్లేదు, ముందు ఆయన సేవ్ చేద్దామని చెప్పేసి సార్ వాళ్ళందరూ రిపోర్ట్స్ అన్ని ఇచ్చారు. నేను 10 హాస్పిటల్స్ మొత్తం రిపోర్ట్స్ అన్ని పంపించి ఎంక్వైరీ చేయించానండి. ఇక్కడ డబ్బు సమస్య కాదు. తర్వాత చూసుకున్న తర్వాత సార్ వాళ్ళతో మాట్లాడాను, అంకిరెడ్డి సార్ వాళ్ళతో కానీ కపిల్ సార్ వాళ్ళతో మాట్లాడితే అష్యూరెన్స్ ఇచ్చారు. సార్ 100% అష్యూరెన్స్ మేము ఇస్తున్నాం, ఏజ్ ఎక్కువ అయినా సరే మేము ఇస్తాం, మేము ఛాలెంజ్గా చేస్తామని చెప్పి చెప్పున్నారు. అట్లాగే ఛాలెంజ్గా తీసుకొని చాలా సక్సెస్ఫుల్గా చేశారండి. చాలా గ్రేట్, థ్యాంక్ యూ సార్. మన టీం మొత్తానికి పేరు పేరు ధన్యవాదాలు. ఎక్కడైనా సరే కార్డియాక్ అనేది కాదు, మన హాస్పిటల్లో న్యూరో కానీ గ్యాస్ట్రో కానీ ఏదైనా ఆర్థోపెడిక్స్ కానీ అన్ని విభాగాలు, ఎమర్జెన్సీ నుంచి క్రిటికల్ కేర్ ప్రతిదీ, ఈవెన్ కార్డియోథొరాసిక్ సర్జరీస్ కానీ. ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ అంటే మీరు ఒకప్పుడు కొన్ని సర్జరీస్కే ఇక్కడ, మిగతా అన్ని వేరే చోటికి పంపిస్తున్నారు. అటువంటి అపోహాలు ఏం పెట్టుకోకుండా బాడీలో ఉన్న ఏ అవయవం అయినా ఇబ్బంది కలిగినప్పుడు కిమ్స్ హాస్పిటల్
జిల్లాలో సెకండరీ గ్రేడ్ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులరైజేషన్కు జిల్లా విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ఒంగోలు, మార్కాపురం, కనిగిరి డివిజన్ల పరిధిలో దాదాపు 1200 మంది ఉపాధ్యాయుల సర్వీసెస్ రెగ్యులరైజేషన్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర సర్వీస్ రెగ్యులరైజేషన్ ప్రొవిషన్ డిక్లరేషన్ స్పెషల్ డ్రైవ్కు శ్రీకారం చుట్టారు. ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు ఒంగోలులోని సమగ్ర శిక్షా కార్యాలయ సమావేశ హాల్లో జిల్లాలో పెండింగ్లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ల సర్వీస్ రెగ్యులరైజేషన్ ప్రక్రియ చేపట్టారని అన్నారు. జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారుల నుంచి ఉప విద్యాశాఖ అధికారుల వద్దకు చేరిక ఉపాధ్యాయులు, ఎస్ఆర్లను కార్యాలయ సిబ్బంది ఒంగోలు సమగ్ర శిక్షా కార్యాలయానికి తీసుకురావాలని, ఉపాధ్యాయులు ఎవరూ రావాల్సిన అవసరం లేదని డిఈఓ సుభద్ర స్పష్టం చేశారు. లీడర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్ యూనియన్స్ లీడర్స్ రిక్వెస్ట్ చేసిన విధానంగా చూసినట్టయితే ఫస్ట్ టైం మనం సెకండరీ గ్రేడ్ అసిస్టెంట్లందరికీ కూడా వాళ్ళకి రెగ్యులైజేషన్ ప్రొవిషన్ చేయడం అనేది ఒక భాగంగా మనం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ప్రమోటీ స్కూల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రమోటీ టీచర్స్ అందరి విషయంలోని కూడా మనం మన టీచర్స్ యూనియన్స్కి కింద డివైఓస్, ఎంఈఓస్కి తెలియజేసిన విషయం ఏంటంటే 3వ తేదీ నుంచి అక్టోబర్ 3 నుండి మళ్ళీ అక్టోబర్ 8వ తేదీ వరకు సేమ్ గతంలో మనం ఏదైతే వర్క్షాప్ కండక్ట్ చేసామో సేమ్ అదే పద్ధతిలో అలాగే మనం వచ్చినటువంటి కమిటీస్ని నిర్ణయించుకుని ఆ కమిటీస్ ద్వారా డివైఓ ద్వారా చేరబడినటువంటి ఎస్ఆర్ని దగ్గర పెట్టుకుని స్కూల్ ఎవరైతే అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులైజేషన్ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ చేయడం కోసం వర్క్షాప్ మన కార్యాలయ స్టాఫ్ ద్వారా అందరికీ కూడా ముందు వాళ్ళకి వర్క్ అడ్మిషన్ చేయడం, కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇది ఎస్ఎస్ఏ హాల్లో జరుగుతుంది. ఎస్ఎస్ఏ హాల్లో టీచర్స్ ఎవరు కూడా ఈ విషయంలో కార్యాలయానికి చేరాల్సిన అవసరం అయితే ఎంత మాత్రం లేదు. వాళ్ళ హాలిడేస్ అట్లా కూడా డిస్టర్బ్ అవ్వాల్సిన పని కూడా లేదు. కేవలం ఈ కన్సర్న్ హెచ్ఎంస్ దగ్గర ఉన్నటువంటి ఎస్ఆర్ని కన్సర్న్ డివైఓ ద్వారా ఒక అథెంటికేటెడ్ పర్సన్ ద్వారా మాత్రమే ఈ మన ఇచ్చినటువంటి షెడ్యూల్లో అటెండ్ కావాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఈ విషయంలో కూడా మా కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ సూపరింటెండెంట్ అండ్ స్టాఫ్ అందరికీ కూడా సరి అయినటువంటి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల ప్రకారంగా ఇది కూడా సంపూర్ణంగా కంప్లీట్ చేయగలని తెలియజేస్తున్నాం. ఎన్ని ఉంటాయి మేడం అలా సర్వీస్ ఆ విధంగా చూసినట్టయితే మనకి 3 డివిజన్లుగా డివైడ్ అయింది. మార్కాపురం, కనిగిరి, ఒంగోలు. మ్యాక్సిమం ఈ మన ప్రమోటీ స్కూల్ అసిస్టెంట్ తీసుకున్నట్టయితే ఒక్కొక్క డివిజన్లో 400 చొప్పున చూసినా ఒక 1200 మంది ఉండవచ్చు అనే ఒక అకౌంటబిలిటీకి తీసుకున్నాం. వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్నాయి మేడం ఇవి? ఇది ఎప్పటి నుంచి అనే విషయంలో చూసినట్టయితే ఒక 4 years బ్యాక్ నుంచి కూడా ఉన్నాయని నాకు అర్థమైంది. ఇంకా ముందు కూడా ఉండవచ్చు. కాబట్టి ఇప్పటితో ఈ సర్వీస్ రెగ్యులైజేషన్ కంప్లీట్ అయినట్టయితే అందరూ ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా సంతోషించదగినటువంటి విషయం. మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ నగర శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా యూటీఎఫ్ జిల్లా కార్యాలయం నుంచి నగరపాలక సంస్థ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కమిషనర్ వెంకటేశ్వరరావును కలిసి మున్సిపల్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు డోలాయమాన పరిస్థితిలో ఉన్నారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖలోకి తీసుకున్నప్పటికీ వారి సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టకపోవడంతో ఉపాధ్యాయులు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి వీరాంజనీయులు, గౌరవాధ్యక్షుడు రవి, సహాధ్యక్షులు అబ్దుల్ హై, ఉమామహేశ్వరి, కోశాధికారి చిన్నస్వామి, నగర ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగానే 2వ దశలో ఈ నెల 17వ తారీఖున డిఓ కార్యాలయాల ఎదురు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం, అదేవిధంగా అనంతర దశలో కూడా చలో సచివాలయం మరి ఆ విధంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఈ మున్సిపల్ పాఠశాలల్ని బలోపేతం చేసే విధంగా, ఎందుకంటే అద్భుతమైన ప్రమాణాలు ముఖ్యంగా 10వ తరగతి పరీక్షా ఫలితాలు కానీ ఇతర విద్యా ప్రమాణాల్లో కానీ మున్సిపల్ పాఠశాలలు అత్యున్నతమైన స్థాయిలో ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ప్రమోషన్స్, బదిలీలు, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ని, అదేవిధంగా పెరుగుతున్న ఆ మున్సిపాలిటీలు, నగరాలు విస్తరణ విపరీతంగా జరుగుతుంది, అర్బనైజేషన్ విపరీతంగా జరుగుతుంది. దానికి అనుగుణంగా నూతనంగా పాఠశాలలు ఏర్పాటు చేయాలని, ఆ విధంగా బడుగు పేద బలహీన వర్గాల పిల్లలు కూడా ఈ ప్రభుత్వ మున్సిపల్ విద్యని అందుబాటులోకి తీసుకురావాలని ఉద్యమం చేస్తుంది యూటీఎఫ్. మరి ఆ విధంగా భవిష్యత్తులో ప్రత్యక్ష కార్యాచరణ అయినప్పటికీ
ఉపాధ్యాయులైతే జిల్లా విద్యాశాఖ పరిధిలోకి తీసుకొచ్చారు కానీ సమస్యలను మాత్రం పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ పరిష్కరించేటువంటి దిశలో తగినటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికి కూడా మున్సిపల్ ఉపాధ్యాయులకు పదోన్నతులు లేక సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎప్పటి నుంచో ఇతర మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి పిఎఫ్ సౌకర్యం ఉంది, కానీ మున్సిపల్ ఉపాధ్యాయులకి ఇప్పటికి కూడా పిఎఫ్ సౌకర్యం లేదు. పిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పి గత 10 సంవత్సరాలుగా ఆ ఫైల్ కదులుతూనే ఉంది. ప్రతిరోజు ఫైల్ కదులుతున్నట్టు ఉంటుంది, కానీ ఇంతవరకు మున్సిపల్ ఉపాధ్యాయులకి పిఎఫ్ సౌకర్యం కల్పించినటువంటి పాపన పోలేదు. మేము ఎంతో కాలంగా ప్రమోషన్లు, బదిలీల కోసం ఎదురు చూస్తున్నాము, పిఎఫ్ అకౌంట్ కోసం ఎదురు చూస్తున్నాము. ఏ ఒక్క సమస్యపై ప్రభుత్వం స్పందించని పరిస్థితుల్లో తప్పనిసరి ఈ ఉద్యమ కార్యాచరణని యూటీఎఫ్ రాష్ట్ర స్థాయి ప్రకటించింది. ముఖ్యంగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో హై స్కూళ్లలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ ని మున్సిపల్ కార్యాలయానికి తరలించడానికి మరి మున్సిపల్ కమిషనర్, మేయర్ అలాగే మున్సిపల్ యంత్రాంగం సిద్ధమైంది. దీన్ని యూటీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. కారణం ఏంటంటే ఈరోజు హై స్కూళ్లలో నాన్ టీచింగ్ స్టాఫ్ సరిపడినంత వర్క్ ఉంది. పైగా అనేక యాప్లు, మార్కుల ఎంట్రీ. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ వారి దేవస్థానంలో నేటి నుంచి 12వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో రావెళ్ల శివశంకర్ తెలిపారు. కార్యక్రమాల వివరాలను అర్చక స్వామి రమానాథాచార్యులు వివరించారు. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, రాజ్యలక్ష్మి అమ్మవారి అలంకారాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రసన్న చెన్నకేశవ స్వామి, సత్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులతో గొడుగుపాలెంలోని పారువేటకు నగరోత్సవం బయలుదేరుతుందని అన్నారు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, భక్తి సంగీత విభావరులు, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశామని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అష్టలక్ష్ములను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శ్రీమరికలాండకోటి బ్రహ్మాండ నాయకులు ఆది మధ్యాంతరహితులైన ప్రకాశం జిల్లా కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో శ్రీ రాజ్యలక్ష్మి తాయార్లకి దేవీ నవరాత్రి మహోత్సవం భాగంగా రేపు ఉదయం గురువారం ఉదయం అమ్మవారికి స్థపన తిరుమంజనం 3వ తేదీ గురువారం ఉదయం అమ్మవారి స్థపన తిరుమంజనం జరుగుతుంది. రాత్రికి ఆదిలక్ష్మి అమ్మవారికి దర్శనంతో చిత్తా నక్షత్రం మాస కళ్యాణ మహోత్సవ భాగంగా రాత్రికి అమ్మవారికి శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మొదటి రోజు జరుగుతుంది. అట్లానే 2వ రోజు శుక్రవారం ధాన్యలక్ష్మి అలంకారంతో అమ్మవారు చక్కగా దర్శనమిస్తుంది. ఉభయదాతలు విడివిడిగా కూర్చొని అందరికి సంకల్ప కార్యక్రమం జరుగుతుంది. చక్కగా ధాన్యలక్ష్మి అలంకారం మహాలక్ష్మి వారమైన శుక్రవారం రోజు వచ్చింది కాబట్టి భక్తులు విడిగా వచ్చి దర్శనం చేసుకోండి. అట్లానే 5వ తేదీ అమ్మవారికి ధైర్యలక్ష్మి అలంకారంగా అమ్మవారి దర్శనమిస్తుంది మీ అందరికి కూడా. అట్లానే 6వ తేదీ గజలక్ష్మి అలంకారము. అట్లా 7వ తేదీ సంతానలక్ష్మి, ఎవరికైనా సంతానం లేనితో పంచమస్థాన దోషాలుంటే సంతానం కొద్దిగా లేటుగా అవుతుంది. అటువంటి వారికి ఈ కార్యక్రమంలో కూర్చొని అమ్మవారి అనుగ్రహం కలిగితే చక్కటి సంతానం కలుగుతుంది. అట్లానే 8వ తేదీ మంగళవారం అమ్మవారు విజయలక్ష్మిగా దర్శనమిస్తుంది. విజయం, మనకి ఏదైనా ఒక కార్యసిద్ధి పొందాలంటే, విజయం పొందాలంటే మన అమ్మవారి సేవలో కూర్చొని అమ్మవారికి ఉభయరాత్రులుగా పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందితే విజయం తప్పనిసరిగా కలుగుతుంది. అట్లానే 9వ తేదీ బుధవారం విద్యాలక్ష్మి, మూలా నక్షత్రం, సరస్వతి అధిపతి మూలా అమ్మవారు అంటే సరస్వతి దేవి. అప్పుడు మహాలక్ష్మి సరస్వతి అలంకారమై అమ్మవారు అందరికి విద్య వస్తే మంచి అధికార హోదాగా రావాలంటే విద్య రావాలి. అటువంటి విద్య రావాలంటే సరస్వతి అలంకార రోజు అమ్మవారి సేవలో కూర్చొని అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. అట్లానే 10వ తేదీ ధనలక్ష్మి, ఆ రోజు ధనలక్ష్మి అలంకారంగా అమ్మవారు కూడా మన గుళ్ళో దర్శనమిస్తుంది. అద్దంకి ఎక్సైజ్ శాఖ పరిధిలో ఉన్న 5 మండలాలలో మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎక్సైజ్ సిఐ భవానీ తెలిపారు. నియోజకవర్గం మొత్తం మీద 23 మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. 11వ తేదీన లాటరీ పద్ధతిలో షాపులు ఎంపిక చేస్తామని అన్నారు. ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మొత్తం 23 మద్యం దుకాణాలకి మద్యం పాలసీ రిలీజ్ చేయడం జరిగింది. వాటిలో అద్దంకిలో 5 నగర పంచాయతీలు, అద్దంకి రూరల్లో 2, బల్లికొమ్మ మండలానికి 4, సంతమాగూరు మండలానికి 5, కొరిసిపాడు మండలానికి 4,
జయపంగూరు మండలానికి 3 షాపులు, మొత్తం 23 షాపులు నోటిఫికేషన్ ద్వారా నిన్నటి నుంచి అప్లికేషన్ స్వీకరణ ప్రారంభమైంది. 9వ తారీఖు సాయంత్రం 5 గంటలకి అప్లికేషన్ స్వీకరణ ముగుస్తుంది. 11వ తారీఖు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాటరీ తీస్తారు. 12వ తారీఖు నుంచి కొత్త షాపులు ప్రారంభం. ఒంగోలు సీతారాంపురంలోని శ్రీ లాస్యప్రియ స్కూల్లో దసరా పండుగను పురస్కరించుకొని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా విద్యాలయ ప్రాంగణంలో చూడచక్కని బొమ్మల కొలువు, బతుకమ్మలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో చిన్నారులు సంప్రదాయ దుస్తులను ధరించి చేసిన బతుకమ్మ నృత్య ప్రదర్శన వీక్షకులను విశేషంగా అలరించింది. అదేవిధంగా నవదుర్గలుగా విద్యార్థులు చేసిన స్కిట్ ఎంతగానో ఆకట్టుకుంది. కరస్పాండెంట్ శ్రీనివాస్ ప్రసాద్, ప్రిన్సిపాల్ శాలిని, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశని మార్చిందయ్యా, జయ దుర్గా భవానీ, సూర్యుని చూడాలా, జాతరతో స్వాగతమి ఆడాలా. नवमं सिद्धिदात्री इति नवदुर्गा प्रतिष्ठिता అద్దంకిలో ఎల్ఐసి బ్రాంచ్ 60 సంవత్సరాలు అయిన సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీజీ, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా ఫోటోలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో లియాఫీ సెక్రటరీ దాసరి వెంకట సుబ్బారావు, ఎల్ఐసి బ్రాంచి ఏబిఎం షేక్ ఖాదర్ మస్తాన్, టీవీఎస్ శ్రీనివాస్, దుడ్డు మల్లికార్జునరావు, పివి రాజు, మన్నం త్రిమూర్తులు, వెంకటేశ్వర్లు, స్వామి, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రయాణం చేస్తూ వస్తున్నాము. కానీ ఏది ఏమైనా కూడా ఏజెంట్ అనేవాళ్ళు అవసరమైతే తమ సొంత డబ్బులు కూడా వెచ్చించి పాలసీలు చేసి ఆ తర్వాత వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకునే విధానం మనందరికీ కూడా తెలిసిన విషయం. సార్ దీంట్లో భాగంగా ఏజెంట్ని మనం ఎప్పుడు కూడా అభివృద్ధి చేయాల్సిన విషయం.
ఇంకొకటి ఈ మధ్య యూనియన్ల పరంగా లేఆఫీ పరంగా మన లేఆఫీ సంబంధించి గ్రాట్యుటీ అనేది 5 లక్షల రూపాయలకి మొన్నటిదాకా 3 లక్షలే ఉన్నది. దాన్ని 5 లక్షల రూపాయలకు సాధించడం అనేది నిజంగా లేఆఫీ యొక్క పట్టుదలతో మాత్రమే దాన్ని సాధించిందని చెప్పడానికి ఎలాంటి అతిశయక్తి లేదనేది కూడా ఈ విషయంగా పెద్దదలుచుకున్నాం. అదేవిధంగా మన ఏబీ గారు చెప్పినట్టుగా అందరూ కూడా ఖచ్చితంగా ఫుల్ టైం వ్యవస్థగా మాత్రం ఖచ్చితంగా మన ఏజెంట్ అందరూ కూడా నంబర్ 12,000 సార్ ఎన్ఓపి సాధించడం కూడా మనకు చాలా గొప్ప విషయము. ఇవన్నీ వీటి విజయాల్లో మీ పాత్రే ఆల్మోస్ట్ ఎక్కువ శాతం ఉంది. మన అద్దెకి రాసిన నెల్లూరు డివిజన్లో ఒక మంచి పేరు ప్రకారం తెచ్చుకునేందుకు అంత తోడ్పాటు చేస్తున్నారు. అది మా గర్వకారణము, ఒకసారి అభినందనీయము. అలాగే ఈ సంవత్సరం కూడా అదే పేరు ప్రఖ్యాతిని మనం కొనసాగించుకోవాలి. ఈ సంవత్సరం కొద్దిగా వెనుకబడి ఉన్నాము. కానీ అత్యంతమైన నమ్మకం ఏంటంటే మన ఏజెంట్లు గొప్పగా తోడ్పాటు అందించి ఆ స్థానాన్ని మళ్ళీ పదిలిపరుస్తారని చెప్పేసి గొప్పగా నమ్మకము. ఈ సంవత్సరం మనము కొద్దిగా అంటే ఒక ఎప్పుడు 3rd ప్లేస్లో ఉన్నటువంటి 6th ప్లేస్లో వచ్చాము. త్వరలోనే ఆ ప్లేస్ మనం భర్తీ చేసి మన యొక్క యూనిటీని ఏజెన్సీ యూనిటీని తర్వాత మన యొక్క వ్యాపారం యొక్క శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నడక నేర్చుకునేటప్పుడు కన్నా నడక వచ్చిన తర్వాతే ఎక్కువ తప్పటడుగులు వేస్తున్నారు చాలామంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.